బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తఫిజుర్ రహమాన్ అయితే ఐపీఎల్ని ఇంకా మనను కూడా కించపరిచే మాటలు మాట్లాడుతున్నాడు. తను ఏమన్నాడంటే ఐపీఎల్ అయితే నేను లైఫ్లో ఆడను అని చెప్పేస్తున్నాడు. కానీ ఇంకేమన్నాడో తెలుసా మామ, ఐపీఎల్ లైఫ్లో ఆడను, కానీ ఏదన్నా టీము 20 కోట్లు ఆఫర్ చేసి నన్ను రమ్మని చెప్పి ఆడమని చెప్పినా కూడా నేను రాను, ఆడను అని చెప్పేసింది మామ. 20 కోట్లు ఆఫర్ ఇచ్చి నిన్ను రమ్మంటే నువ్వు రాను అని చెప్పడం కొంచెం ఓవర్గానే ఉంది. వన్స్ అప్ టైం మీకు గుర్తుందా, మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన డాష్ గుర్తుందా? అలాగే ఎట్టి కొడితే దూరం వెళ్ళిపోయింది కదా మహేంద్ర సింగ్ ధోని అన్న కొడితే, అలాగే మన దేశం కూడా కొడితే ముస్తఫిజుర్ రహమాన్ వచ్చిన 9 crores 20 lakhs వదులుకొని ఇప్పుడు పోయిండు. ఇంకా మనోళ్ళు కొట్టిన దెబ్బని కోలుకోవడంటే పడాల్సిందేలే. కానీ టాలెంటెడ్ ప్లేయర్ కాదా అంటే టాలెంటెడ్ ప్లేయర్. అండ్ అలాగే స్లోయర్ బాల్స్లో వేయడంలో కింగ్ అని చెప్పొచ్చు. ఇంత టాలెంట్ ఉంది, బట్ కొంచెం తల రాతే చక్కగా లేదు. ఎందుకంటే డిసెంబర్లో తల కిందులు అయిపోయింది. ఐపీఎల్లో షార్ట్ లిస్ట్ 9 crores ప్లస్ రావటం, తర్వాత బంగ్లాదేశ్లో హిందూని హత్య చేసి ఒక ఇన్సిడెంట్ జరగటం, ఆ తర్వాత అతన్ని బ్యాన్ చేయడం ఐపీఎల్లో ఈ సీజన్కి వద్దు అని చెప్పి. తలరాత మామ.